పురుషోత్తం గారి దగ్గరికి వద్దాం. పురుషోత్తం గారు, ఏమన్నా దేవుడు లేఖనాల్లో ఉన్నటువంటి నిగూఢమైన విషయాలు దైవజనుల ద్వారా వెలికి తీసి సంఘక్షేమము కొరకు ఆ వచనాలకి న్యాయం చేస్తూ ఒక డిరైవ్డ్ సత్యాన్ని చెప్తుంటే, అసలు ఈ ప్రత్యక్షత అనే మాట ఓఫిరి గారు ఎందుకు వాడుతున్నారండి? ప్రత్యక్షత అనేది లేఖనాలు రాయబడ్డానికి కానీ ఎందుకు వాడుతున్నారు అంటున్నారు. అసలు ఈ డివైన్ రివల్యూషన్ అంటే వేరు, వెలిగింపు అంటే వేరు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే వేరు అని ఇలా రకరకాలుగా మరి కన్విన్స్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ చేసి పడేయండి అన్నట్లుగా వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. కాబట్టి దయచేసి పురుషోత్తం గారు ఈ ప్రత్యక్షత, వెలిగింపు అనే మాటలకి కాస్త వివరణ వీక్షకులకు, ప్రేక్షకులకు తెలియజేయండి. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న వేశారు రఘు గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఈ డిబేట్ సత్య విరోధులకు ఓఫిరిస్టుల సమాధానం అనేటటువంటి కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఇప్పుడు నాకంటే ముందుగా చెప్పినటువంటి ఈ దయాసాగర్ గారు కానీ, లేకపోతే యశోడానియల్ గారు కానీ, అలాగే దాసుబాబు గారు కానీ, ఇవన్నీ కూడా అసలు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే ప్రత్యక్షతల పుట్ట. అంటే ఈ శరీర సంబంధమైన నేత్రాలతో, ఈ శరీర సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం కానీ బైబిల్ని చూస్తే ఇది తప్పనిసరిగా ఎన్నో 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 ప్రశ్నలు, సత్య సంబంధమైనటువంటి వ్యాఖ్యాన సూత్రాలు ద్వారా ఈ పరిశుద్ధ లేఖనాలను, ఈ వాక్య సారాంశాన్ని అందిస్తున్నటువంటి ఓఫిరి మినిస్ట్రీస్ ఎవరికీ అర్థం కాదు. ఆర్టీఎఫ్ వాళ్ళకే కాదు, సత్య విరోధులకి ఎవరికి కూడా ఇది అర్థం కాదు. కారణం ఏంటంటే, మరి ఇంతకుముందు దాసుబాబు గారు చెప్పినట్లుగానే ఆ 139వ కీర్తనలోనే అది దైవాత్మవేశముతో రాసినటువంటి భక్తుడైన దావీదు, నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము. అదే 130వ కీర్తనలో నీ కార్యములన్నీ ఆశ్చర్యకరములు అనేటటువంటి మాట ఉంటుంది. కాబట్టి ఇక్కడ 119వ కీర్తనలో మొట్టమొదటిగా 19వ కీర్తన 18వ వచనంలో నీ ధర్మశాస్త్రం మీద ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అని భక్తుడైన దావీదు మొట్టమొదటిగా వెలిగించబడిన వాడే. ఎందుకంటే అదే 119వ కీర్తనలో 130వ వచనంలో నీ వాక్యములు, నీ వాక్యము కాదు, నీ వాక్యములు వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ వాక్యములనే మాటే అచ్చటు కొంత ఇచ్చటు కొంత ఉన్నటువంటి వాక్యములన్నీ కలిపితే అక్కడేమవుతుందంటే ప్రత్యక్షత అనేది వస్తుంది. అందుకే యోహాను సువార్తలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా 17వ అధ్యాయము 17వ వచనంలో నీ వాక్యము సత్యం అన్నాడు. అలాగే ఇక్కడ భక్తుడైన దావీదు నీ వాక్యములు వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును అన్నాడు. కాబట్టి నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమని అనేకమైన ప్రత్యక్షతలు మరి ఆయన దావీదు భక్తుడు పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షతల్లోనే ఒక ప్రత్యక్షత ఏమిటంటే ఆయన కలుగు చేసిన విధం. ఈ పాతాళ లోకములో ఈ ఆత్మ, ఈ శరీర సంబంధంగా తల్లి గర్భంలో ఈ శరీరం తయారవడం అనేటటువంటి ప్రత్యక్షత కూడా అందులో నుండి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు పరిశుద్ధ లేఖన కాంతిలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువే అపోస్తలుడైన పేతురుతో చెప్పినటువంటి మాట మనందరికీ తెలిసిన విషయమే. నేను ఎవరినని అనుకుంటున్నారు ప్రజలందరూ అనుకుంటే, ఏమన్నారంటే యేసయ్య అడిగిన ప్రశ్నకు పేతురు నీవు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అని సెలవిచ్చాడు. అప్పుడు సీమోను బర్యోనా, ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిచాను. ఈ బయలుపరచుట అనే మాటే ప్రత్యక్షత. ఇకపోతే అపోస్తలుడైన పౌలు కూడా తన సువార్త పత్రికలో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరి దేవుని మర్మమైన క్రీస్తు సువార్త ప్రకాశము, అంటే సువార్త అనేది ఒక వెలుగు. ఎందుకంటే యావత్ మానవ జాతి యొక్క మానవుని యొక్క ఆత్మ ప్రాణము చీకట్లో బంధించబడి ఉందని మనందరికీ, అసలు క్రైస్తవ సమాజం ముఖ్యంగా వీళ్ళకి ఆర్టీఎఫ్ వారికి అసలు వాళ్ళ కళ్ళు వెలిగించబడ్డాయో లేవని ముందు నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ మొండితోక సుధాకర్ కానీ,
అలాగే అనిల్ కుమార్ అంటే ఎక్కువ ఆయనే ఈ వెలుగు, ఈ వెలిగింపు, అలాగే ఈ ప్రత్యక్షత, అలాగే మరి వ్యాఖ్యానం, ఈ మూడు కలగాపులగం చేసేసి ఓఫీర్ గారు మాట్లాడుతున్నారని మాటి మాటికి అక్కడే తిరుగుతున్నారు. అదే కదా. అంతా వివరిస్తున్నా సరే ఓఫీర్ గారు మళ్ళీ అక్కడికి వచ్చి ఇంకా వెలిగింపు, ప్రత్యక్షత, వ్యాఖ్యానం అని అంటున్నాడు. అసలు వ్యాఖ్యానం అంటే ఏమిటంటే భక్తునికి భగవంతుని మీద ఉన్నటువంటి అభిమానమే వ్యాఖ్యానం. అసలు మొట్టమొదటిగా మీరు పౌలులు, తర్వాత ఏలియాల తర్వాత అవుదురు, కానీ ముందు ఎలీహులు కండి. ఎందుకంటే పరలోకం నుండి పంపబడినటువంటి ఆ జ్ఞానాన్ని నేను తెచ్చుకున్నాను అని ఆయన మోకరించి యోబు గ్రంథంలో నుండి ఆ ఎలీహు గురించినటువంటి విషయాన్ని చెప్పి ఓఫీర్ గారు కూడా నాకు వచ్చిన ఈ ప్రత్యక్షతలన్నీ మోకరించి పరలోకం నుండి తెచ్చుకున్నటువంటి ప్రత్యక్షతలు అని ఓఫీర్ గారు ఘంటాపదంగా ప్రమాణవాక్యం. ఇంతకుముందు మన దైవజనులు చెప్పినట్లుగా ఈ ఆర్టీఎఫ్ఓలు కానీ, ఈ సత్యవిరోధులు కానీ, ఈ బైబిల్ కళాశాలలో వాళ్ళు నేర్చుకున్నటువంటి తర్కశాస్త్రము, ఈ శాస్త్రాలన్నీ కూడా అన్ని శాస్త్రాలు ఎదిగాడట, ఈత శాస్త్రం తెలియదా? ఈత శాస్త్రం చేయకపోతే వాడు మునిగిపోతాడు. కాబట్టి ఎన్ని శాస్త్రాలు తెలుసుకుంటే సుఖం ఏంటి? కళ్ళు వెలిగించబడాలి. మంచి మాట. ఆ వెలిగించబడినది కూడా మరి ఆ యొక్క ప్రత్యక్షత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళకు తెరిచి ఆ దేవకుమారుని, ఆ తండ్రి అనే దేవుడిని మనకు ప్రత్యక్షపరిస్తేనే మనం ఏంటంటే ఆ మహిమలోకానికి వెళ్తాం. ఈత శాస్త్రం లేకుండా ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ ఆర్టీఎఫ్ఆర్ గారు అన్ని శాస్త్రాలు తెలుసుకున్నారు కానీ ఈత శాస్త్రం తెలియదు. కాబట్టి మరి ఈయన వివరణ ఈ ప్రత్యక్షత గురించి పురుషోత్తం గారు వీళ్ళు చాలా ఆ స్కోప్ను చాలా కుదించేస్తున్నారు ఆర్టీఎఫ్ వాళ్ళు. ఆయన సాయి కృష్ణ గారు అంటారు, ప్రత్యక్షత అంటే లేఖనాలలో ప్రవక్తలకి దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు ఉన్నాయే, కేవలం లేఖనాలు రాయబడ్డానికి మాత్రమే ప్రత్యక్షత అనే మాటను వీళ్ళు పరిమితం చేస్తున్నారు. ప్రత్యక్షత అనే మాట బైబిల్లో అనేక స్థలాల్లో అనేక అర్థాలతో రాయబడి ఉంది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందునని పౌలు అంటాడు. పేతురికేమో తండ్రి అనే దేవుడు బయలుపరిచారంటారు. అలాగే యేసయ్య మనకు కనబడే రెండవ రాకడలో దాన్ని కూడా ప్రత్యక్షత, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అంటారు. ఇన్ని అర్థాలు ఉంటే పురుషోత్తం గారు వాళ్ళు ఎందుకు ఇంత నేరోగా ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళు ఏంటంటే అవతల వారిని తప్పు పట్టడానికే బైబిల్ అవసరమైనటువంటి వాక్యాలు చదువుతున్నారు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాళ్ళకి వెలిగించబడితే కదా. యాక్చువల్గా మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండనే ఉంది. అంటే అసలు బైబిల్ అంతా కూడా ప్రత్యక్షతల గ్రంథం. అవి ముందు కళ్ళు వెలిగించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడే ఆ ప్రత్యక్షత అనేది మనోనేత్రాల దగ్గర తీసుకురావాలి. తీసుకొస్తే తప్పుడు ముందు వెలిగించబడకపోతే ఎన్ని విధాలు చెప్పినా సరే వాళ్ళు మాత్రం సత్యానికి విరోధంగానే ప్రవర్తిస్తారు. అటువంటి సత్య విరోధులకు సమాధానం చెప్పడానికే ఓఫీర్ గారు దిగి వచ్చారు. ఆ ఓఫీర్ గారి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి ఓఫీరిస్టులు మనం వచ్చాం. చక్కగా అసలు గతంలోనే జరిగినటువంటి ఆ 3 దినాల చర్చలోనూ ఓఫీర్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు. వాళ్ళు మర్చిపోయారేమో. ప్రత్యక్షత అంటే వెలిగింపు అంటే ఏంటో చాలా క్లారిటీగా చెప్పారు. దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచిన ఆ గదిలో లైట్ లేదనుకో నేను చూడలేను కదా. అలాగే ప్రత్యక్షత అనేది దేవుడు నాకు బయలుపరిచిన విషయం అయితే అది చూడడానికి ఒక ఎన్లైట్మెంట్ అనేది దేవుడు ఇవ్వడం వెలిగింపు అన్నారు. అయితే రఘు గారు మధ్యలో వచ్చాను దాన్ని చెప్పడానికి ఓఫీర్ గారు ఎన్నో రీతులుగా మానవ సంబంధమైనటువంటి ఉపమానాలతో కూడా చెప్పి అరణ్యంలో చీకట్లో ఒకడు ఉన్నాడు అని ఇలాగ ఎన్నెన్నో ఉపమానాలు చెబుతూ ఆయన చెప్పినప్పుడు కూడా వారికి ఇచ్చేలేదంటే మొట్టమొదటి చెప్తున్నాను అదే మాట. వాళ్ళు ఎలాగైతే మొండితోక సుధాకర్, ఈ అనిల్ కుమారు ఆ చక్రాక్కడే తిరుగుతున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను. వాళ్ళు వెలిగింపబడలేదు. ఓకే.